డ్యాములు నిండుతుంటే, చెరువులు నిండుతుంటే రైతులంతా సంతోషంగా ఉంటే, మరి నిన్న కేటీ రామారావు గారు 10 మంది ఎమ్మెల్యేలు వేసుకొని బిడుమానేళ్ళు నీళ్ళులో మోటార్లు వేస్తారా లేదా అని చెప్పి మేడిగడ్డ పోయి ఆడ చూసి నానా తంతాదం వేద్దామని చూసిండ్రు. వాళ్ళకి ఇంకా మారరు, బుద్ధి రాలేదు. ప్రజలు చిత్కరించి వాళ్ళని ప్రతిపక్షంలో పెట్టినా కూడా కేటీ రామారావు గారు ఇంకా చిల్లర వేశారు తప్ప ఏమి ఇప్పటివరకు అతను మాట్లాడింది ఏంది? నీళ్ళన్నీ లీక్ అవుతున్నాయి ఆడ తెలుసు, మోటార్లన్నీ కాలిపోయినప్పుడు ఎటువైనా నువ్వు చూసుకోలేదు. మన కేసీఆర్ ఎందుకు రాలేదు అడిగి? మరి కేసీఆర్ తీసుకొని పోయి ఎమ్మెల్యేలతో సందర్శించాలి కదా. మేము అతనే ఇంజనీర్ కదా, కేసీఆర్ సొంత ఇంజనీర్. బుర్రలోకి పుట్టిన మేడిగడ్డలో కట్టింది కాళేశ్వరం నా సొంతం మేధాశక్తి అని చెప్పుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేలు టైంపాస్గా విహారయాత్ర లేకుంటే పిక్నిక్, కరీంనగర్లో బ్రేక్ఫాస్ట్, అక్కడ డిన్నరు, రాంగా పిస్తా హౌస్లో బిర్యానీ తిని ఏదో ప్రజలను మొబ్బపెట్టి ఒక పక్క దేశ చరిత్రలోనే మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయినటువంటి ఈ 24, 25, 2024-25 బడ్జెట్, వార్షిక బడ్జెట్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి బట్టి విక్రమార్క గారు 2,92,000 అంటే దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టి ఒక పక్క వ్యవసాయ రంగానికి 72,000 కోట్ల వ్యవసాయ రైతుల పట్ల సిద్ధశుద్ధి ఉంది. ఇది ప్రజాపాలన, రైతు పాలన. రైతులకు మొత్తానికి ఒకటేసారి 2 లక్షలు రుణమాఫీ చేసే గురుతర బాధ్యతతో రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి ఈ పాలన 72,000 బడ్జెట్ పెడితే ఈ బడ్జెట్ను ప్రజలంతా హర్షిస్తున్నారు. అన్ని వర్గాలు మొత్తం మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ హైదరాబాద్ 10,000 కోట్ల రూపాయల చేస్తే మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి శాఖలు ఎస్సీ కార్పొరేషన్స్ కానీ, రైతాంగం కానీ, మెడికల్ అండ్ విద్య ఇంత గొప్ప బడ్జెట్ పెట్టి ప్రజల మనసును గెలుచుకుంటే వీళ్ళు తట్టుకోలేక వాళ్ళు పిస్తా హౌజ్కు పేరు తినడానికి అటు డ్యాములు తిరుగుకుంటా మాట్లాడతాను. ఒకడు ఒక పంప చూసుకుంటా మోటార్ లాంచ్ చేయాలి, 2 రోజులు లేకుంటే 50,000 మంది, లేకుంటే మా దగ్గర ఒక ఉన్నారు దిమాగ్ లేని మనిషి 50,000 మంది తీసుకొని వస్తాం హైదరాబాద్కి వెళ్ళని చెప్పి అట్లా ప్రగల్భాలు కలుపుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేకనే మా ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్మానేరుకు నీళ్ళ పంప 2-3 రోజులు చేసామని అందరు తెలుసు. ఆఫీసర్స్ ద్వారా మరి జిల్లా మంత్రులు శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కూకొని డిసైడ్ చేసిండ్రు. మిడ్మానేరులో నీళ్ళు వస్తాయి, మిడ్మానేరుకి వెళ్ళి కొండపోచ్చమ్మ, మల్లన్న సాగరు, ముఖ్యంగా ఈ పామదికి నీళ్ళు రావాలి, ఎర్రవెల్లికి నీళ్ళు రావాలని డ్రామా చేయడానికి మీరంతా యాక్టింగ్ చేసి ఏదో పెట్టి 2 రోజుల్లో గవర్నమెంటే ఒప్పుకున్నది రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళని ఎల్ఎండీలకు పంపింగ్ చేయాలని చేస్తారు. ఎట్లయినా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. జిల్లా మంత్రులకు, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారు మంచి పేరు వస్తుందని చెప్పి వీళ్ళే అడావుడిగా వీళ్ళ చిత్తశుద్ధి చూపెట్టుకోవాలి. కపట ప్రేమ, కపట యాక్టింగ్ చేసుకుంటా అటు పోయి చూసి వచ్చి మరి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే మరి హరీష్ రావు గారు కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి దాన్ని పక్కదారి పట్టించే చేస్తున్నారు. ప్రభుత్వం పకడ్బందీగా రైతాంగానికి 72,000 మీరే కానీ హరీష్ రావు గారు మొన్న ఆర్థిక మంత్రి గల్లా పెట్టాక మొత్తం రాకి కుల్లా చేసి దోపిడీ చేసి ఖాళీ ఇచ్చి 7 లక్షల కోట్లు వడ్డీ కట్టు అని చెప్పించి 6 నెలలు అవుతుంది మేము ప్రభుత్వంలో వచ్చి. అన్ని పద్ధతుల మీద కళ్ళబొల్లి పట్టి పక్కదారి పట్టించి ఇంకా అబద్ధాల కోరు. మీరు ఇంకా సిగ్గుగా అనిపిస్తలేదు. నిన్ను 24 గంటలు కాళేశ్వరం కట్టినవు ఇరిగేషన్ మంత్రిగా. అక్కడ గవర్నర్ ఏమన్నారు? కాళేశ్వరరావు అని అన్నాడు. కాళేశ్వరరావు ఈ హరీష్ రావు పేరు కాదు, కాళేశ్వరరావు ఆడ పండుకొని మెట్ల మీద పండి ఆడ ఐరన్ రాళ్ళ మీద పండి కట్టించిన అని చెప్పుకున్నాడే. ఓపెనింగ్ నీ పేరు లేదు, నీ ఊరు లేదు, నీ మామ కేసీఆర్ నీకు అంత ఇజ్జత్ తీసినా కూడా మన ఈ గొప్పలు ఇక్కడ పక్కదారి పట్టిస్తున్నాం సభను. ఇక్కడ ప్రజలంతా చూస్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితోడి ప్రతి లెక్క ఇంత
గొప్ప బడ్జెట్ పెట్టి తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని, మంచి ప్రజాపాలన చేయాలని చెప్పి అన్ని తప్పుదో పట్టించి, లెక్కలను అంకెలు కాటని తప్పుదో పట్టించి నువ్వు సభలు తప్పు పట్టిస్తున్నావు. హరీశ్రావు ఇప్పటికీ ఇంకనైనా మారరు. మీరు ప్రజల మీద ప్రతిపక్షంలో పెట్టినా కూడా మీరు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కోరుతున్నాం.